హాయ్ అండి. ఈ వీడియోలో బ్లౌజ్కి హుక్స్ మరియు కాజాలు ఏ విధంగా వేసుకోవాలన్నది చూద్దాము. టైలరింగ్ చేసే వాళ్ళే కాదండి, ఇంట్లో ఉండే ప్రతి ఆడవాళ్ళు అయితే హుక్స్ కాజాలు వేయడం అనేది తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మన బ్లౌజులకి హుక్స్లు కాజాలు ఊడిపోయినా కానీ ఇంట్లోనే మనం ఈజీగా వేసుకోవచ్చు. టైలర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా. అందువలన ఇంట్లో ఉండే ప్రతి ఆడవాళ్ళు అయితే హుక్స్లు కాజాలు వేయడం నేర్చుకోవాలి. టైలరింగ్కి రావాల్సిన పని లేదు ఇది నేర్చుకోవడానికి. హుక్స్ వేయడానికి ఫస్ట్ అయితే మనం ఇక్కడ కాజాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటూ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కాజాలకి సమానంగా వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనం హుక్స్ వేయడానికైనా కాజాలు వేయడానికైనా 4 పొరల దారం అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ బ్లౌజ్ మీద చూపించట్లేదండి, వేరే క్లాత్ మీద చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు కరెక్ట్గా అర్థం అవడం కోసం నేను డిఫరెంట్ కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. డిఫరెంట్ కలర్ థ్రెడ్తో బ్లౌజ్ పైన స్టిచ్ చేస్తే బాగుండదు కదా. అందువలన నేను సపరేట్గా ఈ విధంగా క్లాత్ తీసుకొని దీనిపైన అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే హుక్ని విధంగా పెట్టుకోవాలి. దాన్ని ఈ విధంగా బొటన వేలుతో పట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫస్ట్ ఒక హోల్ దగ్గర నుంచి ఈ విధంగా దారం అయితే అందులో నుంచి తీయాలి. ఇక్కడ రౌండ్గా థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్లో నుంచి అయితే ఈ సూదిని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసి గట్టిగా లాగితే ఇక్కడ ముడి పడిపోతుంది చూడండి. తర్వాత మళ్ళీ దారాన్ని ఈ విధంగా బొటన వేలు కింద పెట్టేసి మళ్ళీ ఈ విధంగా హోల్లో నుంచి తీసి దారాన్ని అయితే ఇలా సూది కింది నుంచి తీసి ఇలా లాగాలన్నమాట. చూడండి, మళ్ళీ బొటన వేలు కిందికి థ్రెడ్ను పెట్టుకొని మళ్ళీ హోల్లో నుంచి దారం తీసి సూది కింది నుంచి ఈ విధంగా దారం తీసి ఈ విధంగా గట్టిగా లాగాలి. చూడండి, ఇలా మనం లూజ్ అనేది లేకుండా గట్టిగా టైట్గా లాగితే నీట్గా వస్తుందన్నమాట. మనం ఈ విధంగా 4-5 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా ఈ హోల్ చుట్టూ రౌండ్గా కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు, అది మన ఇష్టం. చూడండి, మనం ఈ విధంగా తీసిన ప్రతిసారి అయితే సూది కింద నుంచి దారం అయితే తీయాలి. మనం ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా హోల్ చుట్టూ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రౌండ్గా హోల్ చుట్టూ ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్ పైన స్టిచ్ చేసుకోవాలి. హుక్ పైన స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఈ థ్రెడ్ని డైరెక్ట్గా ఈ విధంగా తీసుకెళ్ళకూడదు. ఇలా తీసుకెళ్తే దారం కనిపించి ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉండదు. దానికోసం అయితే మనం ఇక్కడ థ్రెడ్ లోపల నుంచి ఈ విధంగా హుక్ పైకి అనేది తీసుకెళ్ళాలి. వెనక సైడ్ కూడా కనిపించకుండా స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా హుక్ పైన వరకు ఇలా తీసుకున్న తర్వాత హుక్ చుట్టూ ఈ విధంగా రౌండ్గా చుట్టి మళ్ళీ ఇక్కడ నీడిల్ అనేది కిందికి గుచ్చి ఈ విధంగా దారం తీయాలి. మళ్ళీ హుక్ చుట్టూ అయితే ఈ విధంగా చుట్టుకోవాలి. సేమ్ అదే విధంగా 3-4 టైమ్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ 3-4 టైమ్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ పైనుంచి మళ్ళీ ఇంకో హోల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. దానికోసం ఈ విధంగా క్లాత్ని కొంచెం ఇలా తిప్పుకొని సేమ్ ఇందాకట్లాగే సూదిని బయట కనిపించకుండా డైరెక్ట్గా కాకుండా లోపల నుంచి అయితే ఈ విధంగా తీసుకెళ్ళాలి. చూడండి, ఇక్కడ సేమ్ ఇందాకట్లాగే ఈ హోల్ చుట్టూ రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది కూడా సేమ్ ఇందాకట్లాగే ఇలా బొటన వేలు కింద దారం పెట్టేసి ఇలా హోల్లో నుంచి సూది గుచ్చి సూది కింది నుంచి దారం అయితే ఇలా గట్టిగా పట్టుకొని లాగాలన్నమాట. ఇలాగే మొత్తం ఈ హోల్ మొత్తం ఫిల్ చేసుకోవాలి.
ఈ విధంగా హోల్ చుట్టూ ఫిల్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఈ విధంగా హోల్లో నుంచి సూది గుచ్చి సూది చుట్టూ 2 సార్లు దారాన్ని అయితే చుట్టుకొని గట్టిగా లాగితే ముడి పడిపోతుంది. తర్వాత థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం మామూలు క్లాత్ మీద స్టిచ్ చేసాను కాబట్టి కొంచెం ముడతలాగా కనిపిస్తుంది. బ్లౌజ్ క్లాత్ అయితే మందంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఫినిషింగ్ ఇంకా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం కాజాలు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం అయితే సేమ్ 4 వరుసల దారాన్ని తీసుకొని సూదిలో నుంచి తీసి లాస్ట్లో ముడి వేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ కింది నుంచి అయితే ఈ విధంగా పైకి తీసి తర్వాత ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ దూరంతో ఈ విధంగా నీడిల్ని కిందికి దించాలి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి పైనకి దించి మళ్ళీ ఈ విధంగా 3-4 టైమ్స్ అయితే వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫింగర్ చుట్టూ తింపి అందులో నుంచి ఈ విధంగా దూర్చాలన్నమాట. సూదిని దూర్చి గట్టిగా లాగాలి బయటికి. చూడండి, మళ్ళీ ఒకసారి ఇలా ఫింగర్ చుట్టూ చుట్టేసి మధ్యలో నుంచి సూదిని అయితే ఈ విధంగా బయటకు తీయాలన్నమాట. మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేనండి. ఈ విధంగా చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ సూదిని కిందికి దించేసి వెనక వైపున ముడి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సూదిని ఈ విధంగా గుచ్చి దాని చుట్టూ 2 సార్లు దారం చుట్టేసి లాగితే ముడి పడిపోతుంది. అంతే, కట్ చేసుకోవడమే. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.